సిఐజీ చీఫ్ గా పనిచేయడం అంటే చంద్రబాబు కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం, మార్గదర్శి కేసుల్లో అత్యుత్సాహం చూపించడం అనుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. అలాంటి పనులు చేసినందుకు జగన్ రెడ్డి ఓ స్కామ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ స్కామ్ చేసి ఎవరూ పట్టుకోలేరులే అనుకున్నారు. కానీ ఆయన పాటలు పాడే దేవుడు కూడా ఇలాంటి పాపాల్ని క్షమించలేదు. దొరికిపోయేలా చేశాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు. రేపో ఎల్లుండో అరెస్ట్ అవుతారు. సంజయ్ చేసిన స్కామ్ చాలా విచిత్రమైంది. ఎవరెవరికో ట్రైనింగ్ ఇప్పించారని రాసేసుకుని డబ్బుల్ని తన ఖాతాలో వేసేసుకున్నారు. కాస్త పరిశీలనగా చూస్తేనే దొరికిపోయే కేసు. కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆయన సేవలకు మెచ్చి ఇచ్చిన సొమ్ము అది. కానీ అది కూడా స్కామ్ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు నిండా మునిగిపోయారు. సంజయ్కు మరో ఆప్షన్ లేదు. ఆయన ఇప్పటికే లెక్కలేనని తప్పులు చేశారు. అందులో ఇది చాలా చిన్నది. చంద్రబాబు మార్గదర్శి కేసుల్లో ఎన్నిసార్లు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారో చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు కేసులపై కోర్టుల్లో వాదించడానికి వాయిదాలు కోరి రాష్ట్రాలు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. అక్కడే ఆయన సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అసలుగా తప్పుడు కేసులు పెట్టిన కుట్ర కూడా వెలుగులోకి వస్తుంది. అప్పుడు ఈయనకు అసలు ఐపీఎస్ ఎలా వచ్చిందా అని దేశం మొత్తం చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఐపీఎస్ సర్వీసులో ఉంటూ మత ప్రచారం వీడియోలు, పాటలు పాడుకునే సంజయ్ను జగన్ రెడ్డి ఓ బకరాలాగా వాడుకున్నారు. ఇప్పుడు ఆయనకు అసలు విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.